ఆకాశ పక్షులను ఒక చోట అన్నాడు, మరో చోటేమో మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నాడు. చదువు. అంటే దేవుడు పెద్ద పక్షిని గురించి ఆలోచిస్తాడు, చిన్న పక్షి అయినటువంటి పిచ్చుకను గురించి కూడా ఆలోచన చేస్తాడు. దానికి ఆహారం పెడతాడు, దీనికి కూడా ఆహారం పెడతాడు. దానికి జీవనాన్ని ఇస్తాడు, దీనికి జీవనాన్ని ఇస్తాడు. పెద్ద పక్షి చిన్న పక్షి రెండిటికి. అలాగే ఇక్కడ మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నాడు. పిచ్చుకల గురించి ఎందుకు ప్రస్తావించాడంటే పైన చదివితే, చదువు పైన, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. రెండు పిచ్చుకలు ఈ లోకంలో మనుషులు శరీరాలను చంపుతారు. అయితే దాని గురించి కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, మీరు భయపడొద్దు అన్నాడు. తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, మీ తండ్రి సెలవు లేకుండా ఒక వెంట్రుక కూడా రాలదు అనే దాని అర్థం. రెండు పిచ్చుకలు కాసు కమ్మబడుందు కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేల పడదు అన్నాడు. అంటే ఒక పిచ్చుక చనిపోవాలన్నా కూడా దేవుని సెలవు కావాలి. ఏం కావాలి? ఒక పిచ్చుక కన్ను మూయాలన్నా కూడా దేవుని సెలవు కావాలి. ఆయన సెలవు లేకుండా ఒక పిచ్చుకను కూడా మనం సంహరించలేం. పైన అంటాడు, ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అన్నాడు. భూమి మీద మనుషులకు చేతైంది మనుషుల శరీరాలను చంపటం, కానీ ఆత్మలను చంపటం వాళ్ళ వల్ల కాదు. ఆత్మలను కూడా నాశనం చేయగల సత్తా కలిగిన వాడు దేవుడు ఒక్కడే. అయితే ప్రతి ఒక్కడికి